నైట్ అయ్యేసరికి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఆ బ్రదర్ ఇలా అన్నాడు, ఈ బ్రదర్ ఇలా అన్నాడు అని చెప్పేది. ఎందుకు అలా అనాలి, ఎవరు అనాలి అని నేను రివర్స్ మాట్లాడేవాడిని. అంటే ఆనాడు ఆ పాస్టరమ్మ ఆ హెయిర్ గురించి, జుట్టు గురించి, బట్టల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే దాని గురించే చెప్పిన ఈవిడి ఈరోజు స్టేజ్ ఎక్కి తైతక్కలాడుతుంటే ఈవిడి కింద తైతక్కలాడుతుంది కదా, ఏం తెలియనట్టు. సాగుతుంది, అన్నీ డెవలప్ అయినాయి, పర్లేదు, డబ్బులు వస్తున్నాయి, పర్లేదు, ఇలా ఈ విధంగా ఉంటున్నారు కదా అక్కడ. దీనికి ఒక దేవుని ప్రేరేపణ, ప్రేమ అని పేరు పెట్టుకున్నావు. ఇవన్నీ మానే తిరిగి సరిగ్గా స్టార్ట్ చెయ్యాలనుకుంటే. నువ్వు నీ నాట్యాలు, నీ డ్రామాలు చేయాలనుకుంటున్నావు కాబట్టి చేసుకో. నీకంటూ ఒక సెపరేట్ సంఘం పెట్టుకో, దానికి ఏం పేరు పెట్టుకుంటావో పెట్టుకో, అక్కడ ఆడుకో. నువ్వు ఏ డ్యాన్సులు ఆడుతావో ఆడుకో. అది నేను పుట్టి పెరిగిన సంఘంలో, నా సంఘంలో ఇష్టానుసారంగా బిహేవ్ చేసి దానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మాట్లాడి అందరిని ఉసుగొలుపుతున్నావు అక్కడ. నీకు తెలుసా మొదటిగా సంఘం పేరేంటో? తర్వాత కొన్నేళ్లకి దేవుని ప్రేరేపణ వలన ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇవి తెలియవు. గ్రోత్ ఎంత కష్టంగా అయిందో అది కూడా విశ్వాసంలో. ఇప్పుడు నువ్వు ఆడుతున్న నాట్యాలు, డ్యాన్సులు, డ్రామాలు అన్నీ ఈ సంఘంలో, నా సంఘంలో జరగడానికి వీల్లేదు. పైకెక్కి లీడ్ చేస్తున్నట్టుగా డ్యాన్స్ నేర్పిస్తుంది కదా అందరితో. ఒకటే అడుగుతున్నాను సూటిగా, ఒక వాక్యం తీసి లోతుగా ఆత్మ నడిపింపుతో ఆ మర్మం ఏంటో చెప్పగలవా? కనీసం వాక్యం చిన్నపిల్లల కన్నా బోధించగలవా? ఒక సండే స్కూల్ నడపగలవా? మన దేవుడు మంచివాడండి, ఎల్లప్పుడూ మనతో ఉంటాడండి, యేసు చాలా మంచివాడండి. ఏంటండి ఇవేంటండి? దాని లోతు చెప్పండి. యేసుప్రభు ఎందుకు మంచివాడో చెప్పండి. ఎందుకు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడో చెప్పండి. బైబిల్ నుంచి ఒక వచనం టక్కుని చదివి చెప్పు, ఒక రిఫరెన్స్ చెప్పు.